దేశంలోని నల్లధనం, నకిలీ కరెన్సీని పూర్తిగా నిర్మూలించేందుకు ప్రధాని నరేంద్ర మోడీ నవంబర్ 8 రాత్రి 500, 1000 నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఆ తర్వాతి రోజు బ్యాంకులు, ఏటీఎంలు మూసివేయబడ్డాయి. ఒక రోజు తర్వాత బ్యాంకులు, 2 రోజుల తర్వాత ఏటీఎంలు తెరుచుకున్నాయి. కొత్త నోట్ల రాక ఆలస్యం, పాత నోట్ల అందుబాటులో లేని కారణంగా ప్రజలు 100 నోట్లు, చిల్లర కోసం చాలానే ఇబ్బందులు పడ్డారు. అయినా ప్రజలు దేశ ప్రయోజనాల కోసం తీసుకున్న మోడీ నిర్ణయానికి మద్దతుగా నిలిచారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా బ్యాంకులు, ఏటీఎంల వద్ద క్యూ లైన్లలో నిల్చున్నారే తప్ప ఆందోళనకు దిగలేదు. దేశంలోని 80% పైగా మంది మోడీ నిర్ణయానికి మద్దతు ప్రకటించడం విశేషమని సి ఓటర్ పోల్ తన నివేదికలో తెలిపింది. అంతర్జాతీయ పోలింగ్ ఏజెన్సీ సి ఓటర్ దేశవ్యాప్తంగా పార్లమెంటు నియోజకవర్గాల్లో నిర్వహించిన సర్వేలో మెజారిటీ ప్రజలు మోడీ నిర్ణయానికి అనుకూలంగా ఓటేశారు. నోట్ల రద్దుతో ఇబ్బందులు పడుతున్న మాట వాస్తవమే. అయినా ఏం పర్వాలేదు, నల్లధనంపై ప్రధాని ప్రకటించిన యుద్ధానికి మా మద్దతు ఉంటుందని దేశంలో 80 నుంచి 86% మంది ప్రజలు అభిప్రాయపడ్డారని తెలియజేసింది. మోడీ నిర్ణయాన్ని సమర్థించిన వారిలో చాలా మంది అధిక ఆదాయం కలవారే. నోట్ల రద్దు చాలా మంచి నిర్ణయమని, చక్కగా అమలు చేస్తున్నారని సర్వేలో పాల్గొన్న వారిలో అధిక శాతం మంది అభిప్రాయపడ్డారు. పట్టణ ప్రాంతాల్లో నిర్వహించిన సర్వేలో 71% మంది ఇదే విధమైన అభిప్రాయం వెల్లడించగా, సెమీ అర్బన్ ప్రాంతాల వారు 65.1%, సెమీ రూరల్ జోన్స్లో 59.4% మంది నోట్ల రద్దు నిర్ణయాన్ని సమర్థించారు. పట్టణ ప్రాంతాల్లో 23.8%, సెమీ అర్బన్ ప్రాంతాల్లో 24.3%, గ్రామీణ ప్రాంతాల్లో 36% మంది ప్రతిపక్షాల ఆరోపణలు నిజమేనని అంగీకరించారు. నిర్ణయం మంచిదే అయినా అమలులో లోపాలు ఉన్నాయని పేర్కొన్నారు. మరోవైపు నోట్ల రద్దుతో తాము ఎదుర్కొంటున్న ఇబ్బందులు చాలా చిన్నవని, వాటి నుంచి తేలిగ్గానే బయటపడొచ్చునని చాలా మంది తెలిపారు. నల్లధనంపై యుద్ధానికి నోట్ల రద్దు ఎంతగానో ఉపకరిస్తుందని 86% మంది పట్టణ ప్రజలు, 80.6% మంది సెమీ అర్బన్, 86% మంది గ్రామీణ ప్రాంత ప్రజలు అభిప్రాయపడ్డారు. వీరిలో 83.7% మంది అతి తక్కువ ఆదాయం కలిగిన వారు కాగా, 84.4% మంది మధ్యతరగతి వర్గాలు, 90.6% మంది అధిక ఆదాయ వర్గాల వారున్నారు.